తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. బెంగళూరు నగరంలో 19 ఏళ్ల విద్యార్థినిపై జరిగిన సామూహిక అత్యాచార ఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. ఇన్స్టాగ్రామ్ వేదికగా చిగురించిన పరిచయాన్ని ఆసరగా చేసుకుని ప్రేమికుల రోజున విల్లాకు పిలిపించిన ప్రియుడు తన స్నేహితులతో కలిసి ఈ దారుణానికి ఒడిగట్టాడు. ప్రేమ పేరిట నమ్మించి మత్తు బిల్లలు ఇచ్చి అపస్మారక స్థితిలోకి తీసుకువెళ్లి అఘాయిత్యానికి పాల్పడడం దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. నిందితులు బాధితురాలని బెదిరించడమే కాకుండా తామే బాధితులమంటూ పోలీసులకు ముందస్తు ఫిర్యాదు చేయడం ఈ కేసులో మరొక కీలక మలుపు. బెంగళూరులో డిగ్రీ చదువుతున్న 19 ఏళ్ల విద్యార్థిని పశ్చిమ బెంగాల్కు చెందిన 20 ఏళ్ల డిక్సన్తో సోషల్ మీడియా ద్వారా పరిచయం పెంచుకుంది. ఈ క్రమంలోనే ఫిబ్రవరి 14న ప్రేమికుల రోజు సందర్భంగా జుక్కూరులోని ఒక ప్రైవేటు విల్లాకు రమ్మని ఆమెను ఆహ్వానించాడు. ఆ ఆహ్వానాన్ని నమ్మి వెళ్లిన యువతికి అక్కడ చేదు అనుభవం ఎదురైంది. బాధితురాలు విల్లాకు చేరుకోగానే అక్కడ డిక్సన్ మరొక యువతితో ఉండటం చూసి ఆమె నిలదీసినట్టుగా తెలుస్తుంది. అక్కడి నుండి వెనక్కి వెళ్ళిపోవడానికి ప్రయత్నించగా డిక్సన్ స్నేహితుడు నిఖిలేష్ ఆమెను అడ్డుకున్నాడని, అంతేకాకుండా ఆమె మొబైల్ ఫోన్ను బలవంతంగా లాక్కొని బయటకు వెళ్లకుండా గదిలో బంధించారని ఆమె పోలీసులకు వివరించింది. నిందితులు తనను బలవంతంగా ఒక పింక్ కలర్ ట్యాబ్లెట్లు వేసుకోమని ఒత్తిడి చేశారని, అది తీసుకున్న తర్వాత తాను స్పృహ కోల్పోయానని బాధితురాలు ఆరోపించింది. తాను అపస్మారక స్థితిలో ఉన్న సమయంలో డిక్సన్, నిఖిలేష్లు తనపై సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారని ఆమె తన వాంగ్మూలంలో పోలీసులకు వెల్లడించింది. ఇక అఘాయిత్యం తర్వాత విషయం ఎవరికైనా చెబితే తీవ్ర పరిణామాలు ఉంటాయని నిందితులు తనను బెదిరించారని బాధితురాలు పేర్కొంది. అయితే ఈ కేసులో మరొక కీలక మలుపు ఏంటంటే, బాధితురాలు ఫిర్యాదు చేయడానికి ఒకరోజు ముందే నిందితులు పోలీసులకు ఆశ్రయించారు. సదరు యువతే తమను బ్లాక్మెయిల్ చేస్తుందని వారు రివర్స్ ఫిర్యాదు చేసినట్టుగా తెలుస్తోంది. ఇది తమపై వచ్చేటువంటి ఆరోపణల నుంచి తప్పించుకోవడానికి చేసిన ప్రయత్నమా అనే కోణంలో పోలీసులు ఇప్పుడు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుల బెదిరింపులకు భయపడకుండా ఫిబ్రవరి 17న ఆసుపత్రిలో చికిత్స పొందిన అనంతరం ఆమె తన కుటుంబ సభ్యులకు జరిగిన విషయాన్ని వివరించింది. నిందితులు పలుకుబడి ఉన్న వ్యక్తులని, వారి వల్ల ఇతర మహిళలకు కూడా ముప్పు పొంచి ఉందని భావించి తాను ఫిర్యాదు చేసినట్లుగా ఆమె తెలిపింది. బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా అమృతహల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. ఇప్పుడు బాధితురాలి స్టేట్మెంట్ ఆధారంగా పోలీసులు సామూహిక అత్యాచారం మరియు క్రిమినల్ బెదిరింపుల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ప్రస్తుతం నిందితులు డిక్సన్ మరియు నిఖిలేష్ ఇద్దరు కూడా పరారీలో ఉన్నట్లుగా సమాచారం. ఆ పింక్ టాబ్లెట్ అసలు ఏమిటి, నిందితుల నేపథ్యం ఏమిటి అనే విషయాలను వెలికి తీసేందుకు బెంగళూరు పోలీసులు ప్రత్యేక బృందాలతో ఇప్పుడు గాలింపు చర్యలు ముమ్మరంగా చేశారు. ఏదేమైనా కూడా బెంగళూరులో జరిగినటువంటి ఘటన ఆలస్యంగా బయటికి రావడం ప్రస్తుతం రాష్ట్రంలో సంచలనంగా మారింది. సామూహిక అత్యాచారం జరిగినటువంటి ఘటనకు సంబంధించి నిందితులు ఎంత పెద్దవారైనా కూడా ఖచ్చితంగా శిక్షించాలంటూ ఇప్పుడు అక్కడ డిమాండ్లు వినపడుతున్నాయి.